ఈ ఫోటోలు చూస్తుంటే అదుర్స్ అనిపిస్తోంది కదూ. ఇద్దరు తెలుగు రాష్ట్రాల్లో కీలక నాయకులే. రెండు రాష్ట్రాలను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న వారే. ఒకరేమో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మరొకరేమో ఏపీ మంత్రి నారా లోకేష్. గుంటూరులో జరిగిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చిన్న కుమార్తె వివాహం సందర్భంలోనివి ఈ ఫోటోలు. ఈ సీన్ చూస్తుంటే లోకేష్ చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. టీడీపీ యూనివర్సిటీ కళ్ల ముందే కదలాడుతోంది. టీడీపీలో తయారైన నాయకులు ఎలా ఉంటారో, ఎంతటి సవాళ్లనైనా ఎలా ఎదుర్కొంటారో చెప్పడానికి వీరిద్దరు ఉదాహరణలే చాలు. రేవంత్ తో పోలిస్తే లోకేష్ వయసులో చిన్నవారు, రాజకీయాల్లో కూడా జూనియరే. కానీ ఇప్పుడు ఏపీ అభివృద్ధి బాధ్యతలను మోస్తున్న వారిలో ముందు వరుసలో ఉంటారు. ఈ ఒక్క తేడా తప్పితే ఈ ఇద్దరి మధ్య మరెలాంటి డిఫరెన్స్ కనిపించవు. రేవంత్ లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన విధానం, టీడీపీలో ఎదిగిన విధానం, ప్రత్యర్థుల నుంచి సవాళ్లను ఎదుర్కొన్న విధానం, ప్రస్తుతం కోట్లాది మంది ప్రజల ఆశాదీపాలుగా కొనసాగుతోన్న విధానం అన్నీ దాదాపు సేమ్ టు సేమ్. ప్రధానంగా ఎదుటి పార్టీల నుంచి వీరిద్దరు ఎదుర్కొన్న అవమానాలు కూడా అన్నీ కావు. అయినా వాటిని తట్టుకొని నిలబడగలిగారు. బెదిరించిన వారిని ఎదురించారు. రాజకీయాల్లో బలంగా నిలబడ్డారు. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకే చుక్కలు చూపెడుతున్నారు. స్వయం కృషితో ఎదిగి ఓ టార్గెట్ పెట్టుకుని రీచ్ అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి. జైలుకు వెళ్లినా తన లక్ష్యాన్ని ముద్దాడడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. పైగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. తెలంగాణ రెండవ సీఎంగా బాధ్యతలు చేపట్టి ముందుకు వెళుతున్నారు. ఎమ్మెల్యేగా తొలి ఎన్నికల్లో ఓడిపోయినా రెండవసారి ఏకంగా సీఎం పీఠంపైనే కూర్చున్న మొండి వ్యక్తి రేవంత్. ఇక లోకేష్ తొలి ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయారు. ఎంతో మంది నుంచి హేళనలను ఎదుర్కొన్నారు. పప్పు అంటూ ముందు వెనక ఎంతో మంది విమర్శలు చేశారు. స్వపార్టీలో కూడా ఎందరో ఆయన్ను చిన్నచూపు చూశారు. కానీ ఓడిన చోటే మళ్లీ గెలిచారు. అది కూడా నిగ్గదీసి బరిగీసి బరాబర్ విక్టరీ కొట్టారు. రాష్ట్రంలో మూడో అతిపెద్ద మెజారిటీ సాధించి శభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తొలి మెట్టు ఎక్కడంలో దాదాపుగా ఇద్దరిది ఒకటే కథ. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన కాంగ్రెస్ లో సీఎం పదవి చేపట్టడం అంటే ఆషామాషి కాదు. కాకలు తిరిగిన నాయకులు కూడా గింగిరాలు తిరగాల్సిందే. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలను, ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఎక్కడైనా సీనియర్లు సీఎంలుగా వ్యవహరిస్తుంటారు. బయట పార్టీల నుంచి వచ్చిన నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాలను ముందుకు నడపడం సహజంగా జరగదు. కానీ తెలంగాణలో ఆ రికార్డును తిరగరాశారు రేవంత్. పార్టీలో అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత అనేక ఓటములు ఎదురైనా మొండిగా ముందుకు వెళ్లారు. అంతా ఐరన్ లెగ్ అంటూ విమర్శించినా వాటిని పట్టించుకోలేదు. 5 కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లు, 4 RAC, 3 వెయిటింగ్ లిస్ట్ చీఫ్ మినిస్టర్లుగా చెప్పుకునే కాంగ్రెస్ లో వారందరినీ కాదని సీఎం పీఠం ఎక్కారు రేవంత్. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొన్నాళ్లకే ముఖ్యమంత్రి పదవిని అందుకున్న వ్యక్తిగా సంచలనం సృష్టించారు. కేసీఆర్ లాంటి ఉద్యమ శిఖరాన్ని ఒక్క రేవంత్ మాత్రమే ఓడించగలరని కాంగ్రెస్ పార్టీ నమ్మిందంటే దాని వెనక ఎంత కృషి దాగి ఉండాలి. రేవంత్ ను అరెస్ట్ చేసినప్పుడు, కొడంగల్లో ఆయన ఇంటిపై దాడి చేసినప్పుడు 90% మంది కాంగ్రెస్ నాయకులు ఆయనకు మద్దతుగా మాట్లాడలేదు. అయినా తన సమస్యలను తనే పరిష్కరించుకున్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒంటరి పోరాటం చేశారు. కాంగ్రెస్ సీనియర్లు తలా ఓ వైపు లాగుతున్నా పార్టీని విజయ తీరాలకు చేర్చారు. తనను నమ్ముకున్న వారికి న్యాయం చేస్తూనే తనను విమర్శించిన వారిని కూడా దారిలోకి తెచ్చుకొని లక్ష్యాన్ని చేరుకున్నారు. ఒక్క విజయంతో పార్టీలోని వ్యతిరేకులను, బీఆర్ఎస్ నాయకులను డిఫెన్స్ లో పడేశారు. నిన్న మొన్నటిదాకా అనుమానంగా చూసిన హైకమాండ్ కూడా తన దారికి తెచ్చుకున్నారు. ఇందుకు ఉదాహరణే తన మిత్రుడు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇప్పించుకోవడం. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు దేశంలోనే పవర్ఫుల్ సీఎంలలో తను ఒకరినని నిరూపించుకుంటున్నారు. రేవంత్ సీఎం అయ్యాక క్యాబినెట్ లోని తన సహచరులే చాలా కాలం ఆయన్ను పెద్దగా పట్టించుకోలేదు. తాము కూడా సీఎంలమే అన్నట్టు ఎవరికి వారు వ్యవహరించారు. కానీ రాను రాను సీన్ మారిపోయింది. కొద్ది రోజుల కిందట జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు రేవంత్ కు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. ఇప్పుడు ప్రతి మంత్రి మాటకు ముందు మాటకు వెనక సీఎంను పొగడ్తలతో ముంచేస్తున్నారు. సీఎం గారి నాయకత్వంలో అంటూ స్పీచ్లు దంచేస్తున్నారు. ఇది కదా సక్సెస్ అంటే. ఇక లోకేష్ కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలను మోస్తూనే రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారిస్తున్నారు. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను ఒప్పించి మెప్పించి రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. మొన్నటి TCS నుంచి నిన్నటి ఆర్సెలార్ మిట్టల్ కంపెనీల దాకా అన్ని లోకేష్ ప్లానింగ్ లో
పార్టీలో భాగమే. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు ఎన్నోసార్లు బహిరంగ వేదికలపై నుంచి ప్రస్తావించారు. పెద్ద పెద్ద కంపెనీలను ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా చేయడంలో లోకేష్ పాత్ర ఎంతో ఉందని చెబుతుంటారు. అందుకే ప్రధాని మోదీ సైతం లోకేష్ అంటే ఎంతో ఇష్టపడుతున్నారు. ఎన్నోసార్లు ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఓ 2 ఏళ్ల కిందటి దాకా లోకేష్ అంటే చంద్రబాబు కుమారుడు అని మాత్రమే మోదీకి తెలిసుండవచ్చు. కానీ ఇప్పుడు ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ బ్రాండే ప్రధాని ప్రశంసలను సైతం అందుకుంటుంది. అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా లోకేష్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇక రెడ్ బుక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ పేరు వింటేనే ఫ్యాన్ పార్టీల నాయకులకు చెమటలు పడుతున్నాయి. ఇక విద్యాశాఖపై కూడా గతంలో ఏ మంత్రి వేయనంత ముద్ర వేస్తున్నారు లోకేష్. ఆ శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తూ భావి భారత పౌరులకు సరికొత్త భవిష్యత్ను అందిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ వేదికలపై లోకేష్ చేస్తున్న ప్రసంగాలు దుమ్మురేపుతున్నాయి. లోకేష్ మాటలు వింటుంటే ఈయన ఆ లోకేషనా అనిపించేంతగా మారిపోయారు. పనితీరు, మాట తీరు ఇలా ప్రతి విషయంలోనూ లోకేష్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ ఏపీ మంత్రి లోకేష్ ను పోలుస్తూ ఎంతో మంది పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం వారిద్దరి పార్టీలు వేరైనా ఆ ఇద్దరిని తయారు చేసింది మాత్రం టీడీపీ యూనివర్సిటీయే అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు.